రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని బడంగ్పేట్ డివిజన్ లో ఎస్ఎన్డిపి మరియు ట్రంక్ లైన్ అస్తవ్యస్త నిర్మాణం కారణంగా డ్రైనేజీ ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో భీష్మానగర్, సాయినగర్, సాయి గోకుల్ నగర్, సాయి కృష్ణ ఎన్క్లేవ్, నవయుగ కాలనీ, గండారెడ్డి కాలనీతో పాటు బడంగ్పేట్ గ్రామంలోని దోబిఘాట్ ప్రాంతం మొత్తం మురుగునీటితో నిండిపోయిందన్నారు. ఈ మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల ముప్పు తీవ్రంగా పెరిగిందని తెలిపారు. రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొనగా పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్య భయంతో వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్భర పరిస్థితిని పరిశీలించేందుకు ఆయా కాలనీలను సందర్శించిన శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మురుగునీరు మరియు దోమల బెడద ప్రజల ప్రాణాలకు ముంపుగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే కాలనీ వాసులతో కలిసి మురుగునీరు వెళ్లకుండా అడ్డుగా పెట్టిన అడ్డంకులను తొలగిస్తామని హెచ్చరించారు. అంటే ఇప్పుడు వెళ్ళి వాడాలన్నా ఏమైందంటే ఇప్పుడు ఒక ఇల్లు ఒక 3 ఫీట్ అయితే గోడ పెట్టాను గవర్నమెంట్ ఉన్నదన్నా ఉన్నది 3 ఫీట్ అయితే ఒక దోమ లేకుంటే 4 ఇళ్ళకి ఎస్ఎన్డిపి నాలా ఉంది కదా, ఇది ఇక్కడ వరకే కట్టింది. ఇక్కడ నుంచి అక్కడ డోర్లు కింది దిగి పడితే అతను మీరు ఒకట ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా కానీ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది. డ్రైనేజీ స్మెల్ వస్తుంది. దోమలు మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, చిన్న పిల్లలు 9 months బాబు ఉన్నాడు. దోమలు అసలు డోర్ తీసేటట్టు కూడా లేదు, అట్లనే ఉంది. ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఒకసారి కాదు 2-3 సార్లు ఇప్పటికి వస్తున్నారు, పోతున్నారు. ఎవరేం చేస్తలేరు, అసలు వచ్చి చూసిపోవడమే తప్ప దానివల్ల ఏం రెస్పాన్స్ లేదు. అసలు కనీసం ఇంత కిటికీ కూడా తీయనిస్తలేదు, దోమలు డోర్ తీయనిస్తలేదు, మస్తు దోమలు. అసలు 1 month నుంచి చాలా అయినాయి సార్. అసలు అందరికి ఫుల్ ఫీవర్స్ వస్తున్నాయి, సర్దులు ఫీవర్ అయితే చాలా బాగా వస్తున్నాయి దోమలకి. తెలిసి ఎవరికి అందరు కాన్యాలు తీసుకొచ్చి అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మంచి గిఫ్ట్ ఇచ్చిపోయింది. మాకు ఈ వాసన తీసుకొని సాగురు మీరు సాగురే మాట్లాడతామా, అధికారులతో మాట్లాడతాం. వచ్చినా కదా చూద్దాం, వారం రోజులు టైం ఇద్దాం. లీక్ అయ్యి అక్కడ నుంచి అగో మా ఇంటి దగ్గర దాకా వస్తుంది, అక్కడికి వస్తుంది. మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా.
మనము బడంగపేట కార్పొరేషన్ గతంలో ఉండే ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తే ఎంత మురికి ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో ఉండాలంటే భయంకరంగా ఉండి ఇల్లు ఖాళీ చేసి ఎవరు లేరు ఇళ్ళల్లో. ఒకసారి మీరు చూడండి. ఈ ప్రాంతంలో దోమలతోటి రోగాలతోటి గతంలో కూడా మనం చూసాం. ఇదే బడంగపేట కార్పొరేషన్లో 29వ డివిజన్లో డెంగ్యూ వచ్చి ఒక పాప చనిపోయిన చూసినాం. ఒక్కసారి మనకు సంఘటన జరిగినప్పుడు దాని మీద హుషారు ఉండాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులది కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ. కానీ దీన్ని పట్టిపరవ లేకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం బడంగపేట కార్పొరేషన్ అంటే, మహేశం కాన్సెన్స్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఒకసారి ఇది అధికార వైఫల్యమా, లేకుంటే మన ఎమ్మెల్యే గారి వైఫల్యమా, లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధి వైఫల్యమా? ఈ ప్రాంతంలో ఉన్న కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడి ఎన్నోసార్లు మున్సిపాల్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ దగ్గర మున్సిపాలిటీ దగ్గరికి పోతే ఇరిగేషన్ అంటారు, ఇరిగేషన్ దగ్గరికి పోతే మున్సిపాలిటీ అంటారు, వీళ్ళ దగ్గరికి పోతే మున్సిపాలిటీ అంటారు, మీరుపేట పోతే ఎమ్మెల్యే అంటారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మాట్లాడుతా చేస్తా అంటారు. నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించి మాట్లాడింది, సంతోషం. గతంలో బీజేపీ వాళ్ళు వచ్చి సందర్శించి మా యాదగిరి అన్న మా రామకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చి సందర్శించి దీన్ని ఎట్లా ఏదో మేము కథ అని ఆలోచిస్తుంటాం. సరే నిన్న హఠాత్తుగా ఇలా శ్రీరాములు గారు వస్తున్నారని నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించుకోరు, సంతోషం. కానీ ఎమ్మెల్యే గారిని అడగడం ఏంటంటే, మనం ఎస్ఎన్డిపి నాలా కట్టుకున్నాం ఎందుకు? ఎస్ఎన్డిపి నాలాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాం? ఎమ్మెల్యే గారు మీరు మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టారు కదా, ఆ డబ్బులు ఎవరి? మనం కట్టిన ట్యాక్సుల డబ్బులే కదా, మన ఆస్తి పైసలే కదా. ఎందుకు దుర్వినియోగం చేయింది? ఆ డబ్బులు వేసి ఇక్కడ వస్తుంది వాటరు. దాంతో ట్రంక్ లైన్ అనేది తీసుకొచ్చినాం. ట్రంక్ లైన్ అని అప్పట్లో 33 కోట్లను దాన్ని ఎస్టిమేషన్ పెంచిన సార్, సంతోషం, పెంచుకున్నాం. దాన్ని ఏం కమిషన్ తిన్నావో ఏం తిన్నావో లేదు. ఎక్కడ పోతున్నాయి ఈ వాటర్ అని అడుగుతున్నాం. ట్రంక్ లైన్ తెచ్చిన ఉద్దేశం ఏంటండి? ట్రంక్ లైన్ తెచ్చిన ఉద్దేశం ఏంది? మనం అంతా డ్రైనేజ్ తీసుకొచ్చి ట్రంక్ లైన్ బయటకు వెళ్ళిపోతే చెరువు సశాలంగా ఉండాలి. చెరువు ఎంకడికి మా బలరు ఆవులు మా రజాకులు బట్టలు ఉతుక్కుంటే ఆనందంతో ఉతుక్కోవాలండి. ఇలా రజాకులు అంత గడువురండి. ఏ చెల్లో ఉంటుంది మురికిలో పోయి ఇలా వాడి వాటర్ ఉత్తుకొని ఒక్కొక్క ఇంట్లో దోమలు ఉంటుంటే ఎంత బాధ ఇస్తుంది అంటే నాకు చెప్పుకోలేక ఎవరి దగ్గర తిరగాలను తెలియక ఇబ్బంది పడుతుంది. ఇంత బాధలో ఉన్న కానీ వాళ్ళకి చెప్తున్నాం, అన్న మీ వెంబడి నేను ఉంటా, నేను ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా కాబట్టి ఈ ప్రాంతంలో నన్ను కూడా ఓట్లేసి మీరు గౌరవించారు కాబట్టి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లేసిన కోపంతో మీ మీద కక్షతోటి ఈ విధంగా చేస్తారు. ఎంతవరకు పోరాడతాం. మనం పోరాడుతుంటేనే మనకు ఫలితం వస్తే మనం పోరాడదాం. ఎడికైనా సరే 4 రోజుల తర్వాత చూసిన తర్వాత ఇది వలగొడదాం, ఓడొస్తాడో చూసుకుందాం. ఎందుకంటే మీడియా ద్వారా చెప్పేదంటే అధికారులకు కానీ ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం ఇదే కదండి, ఇది ఒక్కటే కాదు, ఎస్ఎన్డిపి నాలనే కాదు, ట్రంక్ లైనే కాదు. మనం మున్సిపల్ దగ్గరికి పోతే మీకు అర్థమవుతుంది. అక్కడ మార్కెట్ ఆడని తీసుకొచ్చి కట్టి ఆడ డబ్బులు దుర్వినియోగం చేసింది. ఇవన్నీ దుర్వినియోగం చేసి ఎంత ఇది ఏం డెవలప్ కాకముందే ఇంకో కొత్త కథ తెచ్చు. హైదరాబాద్లో మన హైదరాబాద్ మున్సిపాలిటీ చేసాం జిహెచ్ఎంసీలో హైదరాబాద్. దీన్ని తీసుకొని ఫస్ట్ చార్మార్ జోన్లో కలుపుతామంటే చార్మార్ జోన్లో మనం పోరాడుతున్న చూసి శంషాబాద్ జోన్లో కలిపిరు. శంషాబాద్ జోన్లో కలిపితే శంషాబాద్ జోన్లో కలిపోతే భారతీయ జనతా పార్టీ చెప్తున్నాము, ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే శంషాబాద్ జోన్లో రాజేంద్ర నగర్ జోన్ ఒకటి ఉంది, శంషాబాద్ జోన్ ఒకటి ఉంది. ఒక కాన్సెన్స్లో 2 ఉన్నాయి. 2 ఉంటే ఒకటి మహేశం జోన్ చేయమని అడుగుతున్నాం మేము. ఫస్ట్ నుంచి మహేశం జోన్ చేయండి, బడంగపేటలో మంచి బిల్డింగ్ ఉంది, ఇక్కడ జోన్ చేయమని అడుగుతున్నాం. దాని మీద పట్టింపు లేదు. తీసుకపోయి ఏం చేశారంటే, అరే ఈ ప్రాంతంలో కాలనీలు మొత్తం తిరుగుతురు, భారతీయ జనతా పార్టీ వచ్చి ధర్నా చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు వచ్చి కూడా కింద కూర్చొని ధర్నా చేస్తుంది కాబట్టి ఇది ఎక్కడ పోతాడు. దాన్ని ఏం చేసి చక్కని శంషాబాద్ జోన్ అని ఒక కథ లేదు. కథలు ఏం చేసి దాన్ని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కలుపుతుంది. 150 డీజీలు తీసుకొచ్చి నువ్వు ఆనంద కలపాలండి. మల్కాజిరికేమో 75 ఉంటాయి, సైబరాబాద్కేమో 75లతో మేర్ చేస్తావు. నువ్వు 150 తీసుకుపోయి నీ ఆంతర్యం ఏంది? ఈ మహేశంలో కొట్లాడుతోలేడు, అడిగతోలేడనే కదా. ఎంఐఎం పార్టీకి మనం దారదత్తమా, మనం బానిసలమా? ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈ తక్షణమే చేయాల్సిన బాధ్యత ఏంటంటే, మన శంషాబాద్ జోన్కి వెళ్ళి వచ్చి మన బడంగపేట మహేశంలో ఏదో ఒక జోన్ తయారు చేయాలి. దాంట్లో పాటు 75 ఎట్లయితే 75 కార్పొరేట్ ఒక మేయర్గా తయారు చేస్తున్నాం, ఈ ప్రాంతాన్ని కూడా ఒక హిందూ బెల్ట్గా చేయాలి. దీన్ని కొట్లాడాల్సింది ఎవరండి? మన ప్రాంతం ఎమ్మెల్యే కొట్లాడాలి, మన ప్రాంతం ఎమ్మెల్యే అడగాలి. మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? అసెంబ్లీలో బైకాట్ చేసి వెళ్ళిపోయి. ఎందుకు బైకాట్ చేసి అని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు సూటిగా.
మహేశం ప్రజల గురించి ఏమైనా బైకాట్ ఇచ్చినావా? ఈ బడంగపేటలో ఉన్న మురికి గురించి బైకాట్ ఇచ్చినావా? ఈ ప్రాంతంలో తీసుకొని హైదరాబాద్లో కలుపుతారని చేసినావా? ఇది భారతీయ జనతా పార్టీ క్రెడిట్ దక్కుతుంది. ఇది హిందువులంతా ఒకటవుతారు. రేపు పొద్దున మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందని నిన్న నువ్వు స్లోగన్ ఎత్తుకున్నావు, మనకు హైదరాబాద్ వద్దు అని. నిజంగా చెప్తున్న ఎమ్మెల్యే గారు మీరు కొట్లాడాల్సిన అసెంబ్లీలో వీధి పోరాటాలు చేసింది బీజేపీ వీధి పోరాటాలు చేస్తున్న నాటకాలు ఆడుతున్నట్టు. నాటకం ఆడుతున్నామా, గజలు ఆడుతున్నామా, ఏం ఆడుతున్నామో రేపు ప్రజలు బుద్ధి చెప్తారు. మనకు ఏం చెప్తారు గతంలో చెప్తారు, ఎందుకంటే అన్ని వింటారు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి లోపం ఉంది, ఈ ప్రాంతం వాటర్ ఎట్లా వస్తుంది, ఎక్కడ వాటర్ పోతుందో, ఏ డ్రైనేజ్ ఎట్టకెళ్ళి తీసుకోవాలి, ఎక్కడ వంపు ఉంది, ఎక్కడ స్లోప్ ఉందని తెలవాలంటే ఇట్లాంటి పెద్ద మనుషులను తీసుకొని ఈ చుట్టుముట్టున్న పాత వాళ్ళని తీసుకుంటే ఎక్కడ ఏముందో చెప్తారు. కానీ ఆమెకు ఏం తెలియకుండా ధన డబ్బులు తీసుకొచ్చి మనం కట్టిన ట్యాక్సులు తీసుకొచ్చి ఇడిచిపెట్టి ఇలా ఎంత మురికొచ్చి ఈ ప్రాంతంలో మురికిలో నిలబడాలి పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో వచ్చి గంజాయి తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు ఇంకా ఇలా అన్న ఏంది వైసాప అంటే తాగుతావా, తీసుకుంటావా, ఏమనంటే పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి వాళ్ళు చెప్తారు అన్న మేము వచ్చి ఇప్పుడు అనిపోతే తర్వాత వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంటే ఇంత భయంకరంగా బతున్నాం మనం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యత కాదా? అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు అధికారులు ఇప్పుడు లేరనుకో, వీళ్ళు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఇక్కడ మేయర్ లేరు, కార్పొరేటర్ లేరు, ఎమ్మెల్యే గారు కదా, ఎమ్మెల్యే గారు అడగాల్సిన బాధ్యత ఉంది కదా. శాత కాకపోతే అమ్మ వచ్చి కూర్చోడా, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కూర్చోడానికి ఏం చేయాలని అడగండి. డబ్బులు మేము కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి ఖరాబ్ చేయకండి. మీరు రాజకీయ భవిష్యత్తుకు, మీరు కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద ఉన్న ఆలోచన మన మహేశం ప్రజల మీద లేదు. మీరు గ్రహించండి, ప్రజలు గ్రహిస్తారు. రాబోయే రోజుల్లో దీనికి బుద్ధి చెప్పే ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మీరు పని చేయకుండా మీరు ఏదో క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఏదో నేను అసెంబ్లీకి బైకౌట్ చేస్తాను, బైకౌట్ ఎందుకు చేసినావు? అంటే ప్రజల గురించి చేసినావా? నా బడంగపేట పోయి చార్మినార్ హైదరాబాద్లో కలుస్తుందని చేసినావా? నా మీర్పేట వచ్చి చార్మినార్ జోన్లో కలుస్తుందని చేసినావా? ఎందుకు చేసినావు? ఏదైనా మాట్లాడినా జోన్ల గురించి? నేను మాట్లాడినా, నేను అధికారితో మాట్లాడినా చెప్పిన, ఏ అధికారితో మాట్లాడినావు? ఏడాధారణ చేసినావు? ఎవరి ముందు పోయి ప్రశ్నించినావు? ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వారం రోజు చూసి ఈ డ్రైనేజ్ ఎట్లా క్లియర్ చేయాలో చేస్తుంది.